మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు బైబిల్ గ్రంథంలోని ఒక మంచి మాటను పరిశీలిద్దాం. ఈ రోజుల్లో చాలామంది కూడా మేము ఏ పని చేసినా సక్సెస్ కాలేకపోతున్నాము, ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాము, కానీ ఉద్యోగం అనేది రావడం లేదు. అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుంచి సంతానం కొరకు ఎదురు చూస్తున్నాము, కానీ సంతానం అనేది కలగడం లేదు. లేదా ఎన్నో సంవత్సరాల నుంచి వ్యాపారం యొక్క అభివృద్ధి కొరకు ఎదురు చూస్తున్నాం, కానీ ఎటువంటి సక్సెస్ అనేది మా జీవితంలో రావడం లేదు అని చాలామంది దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు కూడా నిరుత్సాహంలో జీవిస్తున్నారు. దేవుని మీద నమ్మకం లేకుండా అవిశ్వాసుల వలె ఈ రోజుల్లో జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. మన జీవితంలో ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు లేదా ఒక అభివృద్ధి చెందాలని మనం ప్రార్థన చేయంగానే వెంటనే అద్భుతం జరగాలి. జరగకపోతే మనకు దేవుని మీద నమ్మకం ఉండదు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వచనంలో ఒక అద్భుతమైన మాటను దేవుడు మనందరి కొరకు తెలియజేస్తున్నాడు. ఒకసారి ఆ మాటను చూద్దాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వచనం. ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. దేవుడు ఏదైనా ఒక కార్యం చేయాలంటే దానికంటూ ఒక సమయం ఉంటుంది. మనల్ని ఎప్పుడు హెచ్చించాలి అనేది దేవునికి తెలుసు. మనం ఏమనుకుంటామంటే ప్రార్థన చేయగానే వెంటనే అద్భుతం అనేది జరిగిపోవాలి అని అనుకుంటాం. ఏదైనా సమస్య వచ్చినా లేదా ఒక సక్సెస్ కోసం అభివృద్ధి కొరకు మనం నిత్యం దేవుణ్ణి అడుగుతూనే ఉంటాం. అడిగిన వెంటనే మిరాకిల్స్ అనేవి జరగాలని మనం అనుకుంటాం. కానీ దేవుడు తగిన కాలమున నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో దేవుడికి తెలుసు. కాబట్టి ఆయన సమయం కొరకు మనం వేచి ఉండాలి. దావీదు గారిని చూడండి, ఒక గొర్రెలు మేపుకునే ఒక కుర్రవాడిని ఇజ్రాయేలీకు గొప్ప రాజును చేశాడు. అబ్రహాం గారికి సంతానిస్తానని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వెంటనే సంతానాన్ని ఇచ్చాడా? ఇవ్వల. 25 సంవత్సరాలు పట్టింది. సో జీవితంలో దేవుడు మనకు ప్రతి ఒక్కటి కూడా ఇస్తాడు, కానీ ఎప్పుడు ఎలా ఇవ్వాలో దేవుడికే తెలుసు. మనం ఆవేశపడిపోయి నిరుత్సాహపడిపోయి దేవుడు మాకేం చేయటం లేదు, ఎటువంటి ఆశీర్వాదాలు మా జీవితంలో జరగటం లేదు, ఎటువంటి అద్భుతాలు మా జీవితంలో జరగటం లేదని ఎవరు కూడా నిరుత్సాహపడవద్దు. ఒంటరిగా ఉన్నవాడిని 1000 మందిని చేస్తానంటున్నాడు, ఎన్నిక లేని వాడిని బలమైన జనముగా చేస్తానంటున్నాడు, ఎప్పుడు తగిన కాలమందు. కాబట్టి మన అందరం కూడా ఈ రోజులు ఏమనుకుంటామంటే ప్రార్థన చేయగానే మిరాకిల్స్ జరిగిపోవాలి అని అనుకుంటాం. అలా కాదు. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో లేదా మన జీవితంలో అద్భుతం అయితే చేస్తాడు, కానీ తగిన కాలమందు. ఆ సమయం కొరకు మనం వేచి ఉండాలి. అప్పటి వరకు మనం ఏం చేయాలి? దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసంతో ఆయన మార్గంలో నడవాలి. దేవుడు ఎలా నడవంటే అలా నడవాలి. ఆయన యందు విశ్వాసం కలిగి ఉండాలి. అంతేగాని ప్రతి విషయంలో కూడా తొందరపాటు చర్యలు అనేది మనం కలిగి ఉండకూడదు. ఓకేనా? ఈ రోజు నుంచి మనందరం కూడా ఆయన యొక్క సమయం కొరకు వేచి ఉండాలి. ఆమేన్.